హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? మన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ నైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కాదు, ఈ జూ పార్క్ లో బాగా ఫేమస్ అయినటువంటి లయన్ సఫారీని మనము ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ చేసి ఆ అనుభూతి ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేయబోతున్నాను. ఓవరాల్ గా ఈ జూ పార్క్ టూర్ మొత్తంలో నాకైతే ఈ లయన్ సఫారీ అన్న కాన్సెప్ట్ అయితే చాలా వర్త్ అనిపించింది ఫ్రెండ్స్. అనిమల్స్ లోనే చాలా డేంజరస్ అయినటువంటి ఈ లయన్స్ ని చాలా దగ్గర నుంచి చూడడం అయితే మనకైతే ఒక అడ్వెంచరస్ థ్రిల్లింగ్ అయితే మనకు కంపల్సరీ ఈ జూ పార్క్ లో మనకు కలుగుతుంది. ఇక మరెందుకు లేట్ చేయడం, ఈ జూ పార్క్ లో ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి, ఈ వీడియో కంప్లీట్ గా చూసి మనమైతే తెలుసుకుందాము. నడుచుకుంటూ తిరగడం చాలా లేట్ అవుతుంది. అందువల్లనే మనము తొందరగా ఈ జూ పార్క్ చూడాలంటే ఇక్కడ సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫెసిలిటీ అయితే మనకు కల్పిస్తున్నారు. మనము ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ పర్ హెడ్ 70 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్ కి అయితే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ఇక్కడ చెకింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంది. కౌంటర్ ని క్రాస్ చేయంగానే మనకైతే ఇక్కడ రెంట్ కి ఇచ్చే సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడే మనం తీసుకోవాల్సి ఉంటది. కావాలంటే 1 అవర్ కి 25 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే పర్ అవర్ 250 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సైకిల్ కి అయితే 100 రూపీస్, స్కూటర్ కి అయితే 500 రూపీస్ ముందుగానే డిపాజిట్ అయితే చేయించుకుంటారు. ఒక వీధిలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటేనే స్కూటర్ వేసుకొని వెళ్తాము. మరి ఇంత పెద్ద జూ పార్క్ మొత్తం నడవాలంటే మనలాంటి లేజీ ఫెలోస్ కి చాలా కష్టమైన విషయం అని నాకు తెలుసు. ఉత్తర పనుల్లో ముందర ఉంటాం కాబట్టి మనం కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొని జూ పార్క్ మొత్తం తిరగడానికి రెడీ అయిపోయాము. ఈ జూ పార్క్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం అయితే నేను మర్చిపోయాను. అది ఏంటో కాదు, ఈ జూ పార్క్ ప్రతి వారంలో ప్రతి మంగళవారము సెలవు అయితే ఉంటది. ఎవరు ఆ రోజు అయితే రాకండి, అలో చేయరు. జూ పార్క్ టూర్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. మొదటగా ఎంట్రన్స్ లోనే జూ పార్క్ లో మనల్నే పెట్టారు. అదే ఫ్రెండ్స్ నామాల కోతి అంట. దానికి వింతగా ఉంది కానీ కోతి మూతి పైన అయితే నామం అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఒక డౌట్, కోతులు చెట్లు ఎక్కేసాయి కదా, మరి జూ పార్క్ లో ఎట్లుంటాయో నాకైతే తెలీదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. రెంట్ తీసుకున్నటువంటి సైకిళ్లతో ఒక బ్యాచ్ మొత్తము జూ పార్క్ తిరగడానికి అయితే స్టార్ట్ చేశారు. మనకు ఈ జూ పార్క్ లో ఎక్కువగా కనిపించేటివి జింకలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది తామిన్ జింక అంట. అయితే ఇప్పటికీ ఎన్నో సార్లు నేనైతే కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. కణితకి జింకకి నాకు ఇప్పటికి కూడా తేడా తెలియదు. తేడా తెలియకపోతే వచ్చే నష్టం ఏం లేదులే అని ఎవరు అనుకున్నారు. వాళ్ళ గురించి వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈ జింకలకి ఆపోజిట్ గానే వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయి. చూడ్డానికి పెద్ద సైజు కొంగల్లాగా అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి చేస్తున్న సౌండ్ అయితే మనుషులు ఈత కొడుతున్నారా అన్నంత సౌండ్ అయితే ఇవి చేస్తున్నాయి. సౌండ్ మీరు ఒకసారి వినండి. చూసారుగా ఎంత సౌండ్ వస్తుందో. జూ పార్క్ లోపల నుండి చూస్తే తిరుమల అడవులు అయితే చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదే శేషాచలం అడవులు అంటాం కదా, ఆ అడవులు అయితే బాగా కనిపిస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఒక బ్యాటరీ కార్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే పెద్దలకి 70 రూపీస్, పిల్లలకి 50 రూపీస్ అయితే వీటి చార్జ్ చేస్తారు.